నుంచి ముసురు వర్షం కురుస్తోంది. శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ రోజు తెల్లవారుజాము వరకు వర్షం కురుస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు, స్కూళ్లకు పోయే చిన్నారులకు వర్షం బాధలు తప్పడం లేదు. మరోవైపు వాయుగుండం కారణంగా వర్షాలు పడుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భీమవరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో భీమవరం శాసనసభ్యులు పూలపర్తి రామాంజనేయులు పట్టణంలోని ముంపు ప్రాంతాలని సందర్శించి సమీక్ష జరిపారు. అక్కడ నివసిస్తున్న ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరమైన వాటిని తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మీకు మేము క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతమైన వర్షాలు కురిసినాయి. దానివలన ఎలందూరు డ్రైన్కి ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రేపటికి ఇంకా పెరిగే పరిస్థితి కూడా ఉంది. దీనివలన మిరామికోడులో నుంచి ఎనమదూరు డ్రైన్కి వెళ్ళి నీరు ఆగిపోతుంది. ఈ మిరామికోడు నీరు బయటికి వెళ్ళకోకుండా, డ్రైన్లోకి వెళ్ళకుండా ఉండటం వలన ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు కొంచెం నీరు మొలక వచ్చే ప్రమాదం ఉంది. దానికోసం వెంటనే ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వీరందరూ వచ్చి పరిశీలించి వెంటనే మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చుక్క నీరు కూడా ఇక్కడ నిల్వ ఉండకుండా ఉండే విధంగా ఆలోచన చేయడం కోసం మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అధిక వర్షాలు కురుస్తున్నాయి. అంటువ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రంగా ఉండాలి. మరి మీరు తీసుకునే ఆహారం కూడా పరిశుభ్రమైన ఆహారం, కాసిన నీళ్లు తాగాలి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మీకు మేము అండగా రక్షణగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. కావాలను మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న 33 ఆర్టీడీ న్యూస్ ఛానల్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్యూరో, స్టాఫ్ రిపోర్టర్లు, డివిజన్ రిపోర్టర్లు, మండలాల రిపోర్టర్లు, స్టింకర్లు, యాడ్ మేనేజర్లు కావాలను ఆసక్తి కలవారు సంప్రదించండి. 9493075115